హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రంలో జంగిల్ రాజ్ ఏమైనా జరుగుతోందా అనే విధంగా సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానాలు చేశారు. తాజాగా వెస్ట్ బెంగాల్ ఎస్ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్పై విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో బిఎల్ఓలపై తీవ్రమైన ఒత్తిడి జరుగుతుంది. టీఎంసీ కార్యకర్తలు లేదంటే ఇతర నాయకులు అందరూ కలిసి బిఎల్ఓ లాంటి సాధారణ కార్యకర్తలపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. తద్వారా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు అక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఇప్పటి వరకైతే జస్ట్ ఒక్కటంటే ఒక కేసు మాత్రమే నమోదైంది. మిగిలినవన్నీ కూడా పేపర్ క్లిప్లు, వార్తకు సంబంధించిన లింకులన్నిటినీ తీసుకువెళ్ళి ఒక పిటిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది తాజాగా విచారణకు వచ్చింది. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎవరో బయటి వ్యక్తి వచ్చి పిటిషన్ వేసినప్పుడు మాత్రమే మా దృష్టికి ఇది ఎందుకు వచ్చింది? మీరు ఇన్నాళ్ళు ఎందుకు స్పందించలేదు? అక్కడి పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగానో లేదంటే ఎస్ఐఆర్ ప్రక్రియను సజావుగా జరపకుండా చూస్తూ ఉన్న సమయంలో మీరు మా దగ్గరికి రాకుండా ఎందుకు ఉన్నారు అనే విధంగా ఈసీకి కొన్ని ప్రశ్నలను సంధించింది. అంతేకాకుండా దీనిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను బట్టి భవిష్యత్తులో వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏమైనా మార్పులు రానున్నాయా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వీటికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉన్నా కూడా వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఈ ప్రక్రియకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఏకంగా అక్కడ బిఎల్ఓ కార్యకర్తలపై దాడులు, వాళ్ళను ఒత్తిడి చేయడం, అంతేకాకుండా వాళ్ళు ఏకంగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం, ఈ విధంగా ఇప్పటి వరకు 28 మంది బిఎల్ఓ అధికారులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ఏకంగా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉంటుంది. సో వీళ్ళందరూ మరణించడానికి అండ్ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా జరగకపోవడానికి ముఖ్యంగా టీఎంసీ కార్యకర్తలే పెద్ద కారణం అని అక్కడ ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఎందుకంటే మమతా బెనర్జీ 2011లో ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ప్రధానంగా అక్రమ వలసదారులను పెంచి పోషించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. వాళ్ళందరినీ బంగ్లాదేశ్ నుంచి తన రాష్ట్రానికి రప్పించడం, ప్రతి నియోజకవర్గంలో 1 or 2% ఓట్లను ఇంపాక్ట్ చేసే విధంగా వాళ్ళను సెటిల్మెంట్ చేయడం, ఇలాంటి పనులకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. గతంలో సందేశ్ ఖలీలోని షేక్ షాజహాన్ లాంటి వాళ్ళు ఈ పనులు చాలా ఎక్కువగా చేశారు. వీళ్ళంతా కూడా జస్ట్ 10,000, 20,000 డబ్బులు తీసుకుని వాళ్లకు ఓటర్ కార్డు, ఆధార్ కార్డులను అందజేయడం, తద్వారా వాళ్ళను టీఎంసీ పార్టీ కార్యకర్తలుగా మార్చుకోవడం, ఇలాంటివి గతంలో అనేక సార్లు జరిగాయి. ఈ ప్రస్తుతం ఆ రాష్ట్రంలో చూసుకుంటే పెద్ద ఎత్తున అక్రమ వలసదారులు నివాసం ఉంటున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈసీ ఎస్ఐఆర్ ప్రక్రియను జస్ట్ వెస్ట్ బెంగాల్లో మాత్రమే కాదు, ఇప్పటికే బీహార్లో కంప్లీట్ చేసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఏ రాష్ట్రంలోనూ పెద్దగా ఇబ్బంది లేదు. ఒక కేరళ అండ్ వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో బిఎల్ఓ కార్యకర్తలు అంటే సాధారణ అంగన్వాడీ కార్యకర్తలు లేదంటే లోకల్ టీచర్లు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈసీ ఈ సర్వేలను చేయించడానికి ఈసీ దగ్గర ప్రత్యేకంగా ఉద్యోగులు లేరు కాబట్టి ఈ బిఎల్ఓ కార్యకర్తలు అంటే అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళను లోకల్గా వాళ్ళకు చాలా పట్టు ఉంటుంది. అంతేకాకుండా ఏ ఇల్లు ఎక్కడ ఉంది అనే విషయం వీళ్ళకు బాగా తెలుస్తుంది కాబట్టి వీళ్ళను ఉపయోగించుకుని ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తుంది. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్ల కొరత ఉన్న చోట నార్మల్ టీచర్లను ఉపయోగించుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది. అయితే ఆ రాష్ట్రంలో టీఎంసీ కార్యకర్తలు కొన్ని దశాబ్దాలుగా చేస్తూ వచ్చిన అక్రమ వలసదారులను సెటిల్మెంట్ అనే తతంగం ఇప్పుడు పూర్తిగా ఈ ఎస్ఐఆర్ ద్వారా వీళ్లకు బ్రేక్ పడే పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది ఇప్పటికే ఆ రాష్ట్రాన్ని వీడి బంగ్లాదేశ్కు
పారిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు జిల్లాల్లో అయితే కొన్ని గ్రామాలే పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఏకంగా 80% ఆఫ్ పీపుల్ వెళ్ళిపోవడం, లేదంటే కొన్ని గ్రామాలు పూర్తి నిర్మానుష్యంగా మారడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ రాష్ట్రంలో ఎంత ఎక్కువ మంది అక్రమ వలసదారులు ఉన్నారో అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనివల్లనే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది టీఎంసీ పార్టీ దశాబ్దాలుగా చేస్తున్న ప్రక్రియను దెబ్బతీస్తుంది. కాబట్టి వీళ్ళను కాపాడుకోవడానికి అండ్ వాళ్ళ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి టీఎంసీ పార్టీ కార్యకర్తలు బిఎల్ఓ వర్కర్లపై తీవ్ర ఒత్తిడిని తెస్తూ ఉన్నారు. ఈ ఒత్తిడి ఎంత మేరకు ఉంది అనే విషయానికి వస్తే ఏకంగా 2200 బిఎల్ఓ ఆఫీసర్లు, 2200 మంది బిఎల్ఓ ఆఫీసర్లు తాము సర్వే చేసిన ప్రాంతాల్లో ఒక్కటంటే ఒక్క డూప్లికేట్ ఓటు లేదని, ఒక్కరు కూడా చనిపోలేదని అండ్ ఒక్కరు కూడా ఆ ప్రాంతం నుంచి ట్రాన్స్ఫర్ కాలేదు అని నివేదికను ఈసీకి సమర్పించారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇది ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 2200 సర్వే చేసిన ప్రాంతాల్లో ఒక్కటంటే ఒక్క డూప్లికేట్ ఓటు కూడా లేదు అంటే ఇది ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగిందనే భావించాలి. చాలామంది బిఎల్ఓ ఆఫీసర్లు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య సైతం చేసుకున్నారు. కాబట్టి ఇది చాలా దారుణ పరిస్థితికి తెరతీస్తుంది. అయితే వెస్ట్ బెంగాల్లో ఈ బిఎల్ఓ ఆఫీసర్లను కాపాడాల్సిన పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ పోలీసుల ద్వంద్వ వైఖరిని పూర్తిగా ఎండగడుతుంది అండ్ బిఎల్ఓ ఆఫీసర్లను కాపాడటం లేదని, అందువల్లనే 28 మంది మరణించినా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అని బీజేపీ ఆరోపణలు చేస్తూనే ఉంది. దీనిపైనే తాజాగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేశారు. పోలీసులంతా కూడా అధికార పక్షానికి కొమ్ము కాస్తూ ఉండటం, బిఎల్ఓ ఆఫీసర్లను కాపాడలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు వెంటనే స్పందించాలి, కేంద్ర బలగాలను మోహరించి మరి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలి అని పిటిషనర్ కోరగా ఈసీని పిలిచి తీవ్రంగా హెచ్చరించింది. మీరు ఇన్నాళ్ళు ఎందుకు ఈ విషయం మా దృష్టికి తీసుకురాలేదు, అంతేకాకుండా ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైంది ఒక్క ఎఫ్ఐఆర్ మాత్రమే కాబట్టి అక్కడ జరిగిన ఘటనలు అన్నిటికీ సంబంధించిన వివరాలను సేకరించండి, ఎంతమంది బిఎల్ఓ ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు, అంతేకాకుండా ఎంతమందిపై అటాక్ జరిగింది, ఎంతమంది మరణించారు, దీని అంతటికి సంబంధించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు సమర్పించండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు ఈసీ ఆ రాష్ట్రంలో ఉన్న డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి త్వరలోనే సుప్రీంకోర్టుకు అందజేయనుంది. దీనిపై పూర్తి విచారణ జరిపిన తర్వాత అక్కడ కనుక అవసరం అని భావిస్తే ఖచ్చితంగా కేంద్ర బలగాలను మోహరించి మరి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇదే కనుక జరిగితే ఆ రాష్ట్రంలో అక్రమ వలసదారుల సంఖ్య పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి రాష్ట్రంలో మమతా బెనర్జీ ఇంత చేస్తూ ఉన్నా కూడా అక్కడ రాష్ట్రపతి పాలన అనేది ఇప్పటి వరకు విధించలేదు. ఇప్పుడే కాదు, 2021లో ఆమె గెలుపొందిన తర్వాత పోస్ట్ పోల్ వైలెన్స్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగింది. ఆ సమయంలో కూడా ఎక్కడా రాష్ట్రపతి పాలన విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అస్సలే తీసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడైనా పాపం పూర్తిగా పండినప్పుడే దానికి తగిన ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది. పాపం ఇంకా పండక ముందే ఇలాంటి చర్యలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా అది జనరల్గా నార్మల్ బీజేపీకి ఎవరైతే ఓటు వేస్తారో హిందువులు వాళ్ళే ఆ పార్టీపై తిరగబడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మమతా బెనర్జీ పాపం పండేంత వరకు కేంద్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణిని అవలంబించింది. మరొక 3 నెలల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఖచ్చితంగా మమతా బెనర్జీ ఈసారి ఓటమిని చవి చూడటం ఖాయమని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.